హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈవినింగ్ టైంలో ఏమన్నా తినాలి, ఆకలవుతుంది అన్నప్పుడు ఇలా మ్యాగీ చేసుకొని తినేసేయండి. రోజు కాదండి, ఎప్పుడో ఒకసారి మ్యాగీ చేసుకొని తినేసేయండి. ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కడుపు కూడా ఫుల్గా నిండిపోతుంది. ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఇప్పి తీసుకున్నాను, మ్యాగీ తీసుకున్నాను. ఇప్పి, మ్యాగీ రెండు తీసుకున్నానండి. అందరూ ఏదైనా ఒక్కటి చేస్తారు. ఇప్పి అయినా చేస్తారు, లేదంటే ఎల్లో మ్యాగీ అయినా చేస్తారు. కానీ నేను మాత్రం ఎల్లో మ్యాగీ 2, ఇప్పి మ్యాగీ 2 ఇలా తీసుకున్నానండి. ఇలా చేస్తే కనుక టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా వేరు వేరు అని ఏం టెన్షన్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒక కడాయి తీసుకొని దీంట్లో నూనె పోసుకోండి. నూనె పోసుకొని నూనె వేడయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా వేగనివ్వండి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి. అప్పుడైతేనే మనం తిన్నా కానీ మనకి ఎక్కువ కారం అనిపించదు. బాగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇప్పి మ్యాగీలో వచ్చే మసాలాని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోండి. పోసుకొని బాగా కలిపేసుకోండి. మీకు జ్యూసీగా కావాలి అంటే వాటర్ ఎక్కువ పోసుకోండి. లేదు మాకు నార్మల్గానే కావాలి అంటే నార్మల్గా వాటర్ పోసుకోండి. ఇది బాగా మసలాలండి. ఇలా బాగా మసిలేంత వరకు పెట్టండి. ఇప్పుడు మనం దీంట్లో ఎల్లో మ్యాగీ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం మ్యాగీని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పి మ్యాగీ, ఎల్లో మ్యాగీ రెండింటిని వేసేసామండి. వేసేసి బాగా కలిపేసుకోండి. మూత పెట్టుకొని ఇది దగ్గరికి అయ్యేంత వరకు మనం మగ్గనివ్వాలి. మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి ఇప్పి మ్యాగీ, ఎల్లో మ్యాగీ రెండింటిని కలిపి చేసేయండి. టేస్ట్ అయితే బాగా వస్తుందండి. నేను ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటాను. సో మీరు కూడా ట్రై చేస్తారా అనుకుంటున్నానండి. ట్రై చేసి ఈ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నిజం చెప్పాలంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇలా ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, మన మ్యాగీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే డౌటే లేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇలా ట్రై చేసేయండి. ఇంకా ఒక విషయం అండి, డైలీ అయితే మ్యాగీ అస్సలు తినకండి. ఎప్పుడో ఒకసారి తింటే అది నార్మల్ ఓకే, కానీ డైలీ అయితే అస్సలు మ్యాగీని ప్రిఫర్ చేయకండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.